హలో ఎవ్రీవన్. కరెక్ట్గా 9 నెలల ముందు, కరెక్ట్గా చెప్పాలంటే 286 రోజుల ముందు సునీత విలియమ్స్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ త్రూ ఐఎస్ఎస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ ఆమెకి 8 రోజుల పాటు ఉండాలని తెలుసు. అయితే సడన్గా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి హీలియం లీక్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా చెప్పాలంటే 9 నెలలు 286 రోజులు ఇంకా ఆమె స్పేస్లోనే ఉండింది. అయితే ఆమె 8 రోజులు ప్లేస్లో 8 నెలల కంటే ఎక్కువ రోజులు స్పేస్లో ఎందుకుంది, దానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ స్పేస్లో ఉన్న కష్టాలు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈరోజు వీడియో ఎస్పెషల్లీ అబౌట్ సునీత విలియమ్స్. సో ఫస్ట్ మనం మాట్లాడితే ఈరోజు కంటే 9 నెలల ముందు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్పేస్లో లాంచ్ అయింది. అసలు ఎందుకు లాంచ్ అయింది, ఇది చాలా పెద్ద కథ. అయితే నాసా అనేది సెల్ఫ్గానే కాకుండా కొంతమంది ప్రైవేట్ కంపెనీలకి అవకాశం ఇద్దామని అనుకుంది. దాంట్లో రెండిట్లో ఒకటి బోయింగ్ ఇంకా స్పేస్ ఎక్స్. అయితే స్పేస్ ఎక్స్ ఆల్రెడీ టోటల్గా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈసారి బోయింగ్ని పంపించుద్దామనేసి నాసా అనుకుంది. అయితే బోయింగ్ది నాసాతోని కలుపుకొని మొదటి మిషన్. అయితే ఇక్కడ బోయింగ్ని టెస్ట్ చేసి ఫ్యూచర్లో యూజ్ అవ్వే టెస్ట్ అనమాట. సో నాసా వాళ్ళు దీనికి కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్ని పంపిద్దాం అనుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ని పంపించారు. అయితే సునీత విలియమ్స్ ఫైనలీ ఐఎస్ఎస్కి చేరుకుంది. అయితే అక్కడ తర్వాతే రియల్ స్టోరీ స్టార్ట్ అయింది. అక్కడ ఆమె మొక్కల పెంపకం గురించి రీసెర్చ్ చేసింది అక్కడ ఉన్న మిగిలిన ఆస్ట్రోనాట్స్ అండ్ సైంటిస్ట్తోని. అండ్ తిరిగి వెళ్దాం అన్న టైంలోనే హీలియం లీకేజ్ జరిగింది. అయితే హీలియం అనేది ఎయిర్ క్రాఫ్ట్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కెమికల్. అది లేకపోతే సరైన ఎనర్జీ జనరేట్ కాదు. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మొత్తం క్యాప్సూల్ అంతా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే 2003లో కల్పన చౌలా వద్ద కూడా అయింది. అయితే అక్కడ నాసా నెగ్లెక్ట్ చేసింది. అక్కడ లీకేజ్ అయినా సరే వెళ్ళొచ్చు అని నాసా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లనే ఇదంతా జరిగిందని అందరూ అనడం వల్ల ఈసారి నాసా ఆ తప్పు చేయలేదు. నాసా దాన్ని రిపేర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. అండ్ 8 రోజులు కాస్త 10 అయ్యాయి, 10 రోజులు కాస్త 20 రోజులు కాస్త 30 రోజులు అయ్యాయి. కానీ అయినా ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇంకా రెడీ కాలేదు. అందుకనేసేసి ఫైనలీ స్పేస్ ఎక్స్ నుంచి ఫ్రీడమ్ ఎయిర్ క్రాఫ్ట్ని రిలీజ్ చేసి లాంచ్ చేసి అక్కడి నుంచి సునీత విలియమ్స్ని కాపాడాలనేసి నాసా ఫిక్స్ అయింది. కరెక్ట్గా 9 నెలల తర్వాత ఫైనలీ ఈరోజు సునీత విలియమ్స్ అట్లాంటిక్ ఓషన్ త్రూ ఎర్త్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఐఎస్ఎస్లో ఉన్న కష్టాలు. అయితే ఐఎస్ఎస్లో 9 నెలలు ఏంటి, 1 మంత్ కూడా ఉండడం చాలా చాలా కష్టం. అక్కడ పడుకోవడం కష్టమే, తినడం కష్టమే, ఈవెన్ బ్రష్ చేయడం కూడా కష్టమే. అక్కడ బాత్ కూడా నార్మల్ వెట్ క్లోత్తోని బాత్ చేస్తారు. అండ్ అలాగే అక్కడున్న ఫుడ్ కూడా టోటలీ నాసా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే తినాలి. వాళ్ళు పడుకోవడం కానీ అవంతా చాలా చాలా కష్టం. మెయిన్లీ వాళ్ళ బోన్స్ అండ్ బ్లడ్లో చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ ద గ్రావిటేషనల్ ఫ్యాక్టర్. ఇక్కడ మనం గ్రావిటీ వల్ల ఎఫెక్ట్ అవుతాం. బట్ అదే స్పేస్లో జీరో గ్రావిటీలో మనం ఖచ్చితంగా గ్రావిటీ వల్ల ఎఫెక్ట్ కాము. అందువల్ల బోన్స్ కూడా బాగా వీక్ అవుతాయి. అందుకనేసి స్పేస్ నుంచి వచ్చాక భూమి నుంచి మళ్ళీ చిన్నపిల్లల్లాగా నడవడాన్ని స్టార్ట్ చేసి అలా మెల్లమెల్లగా నడుచుకుంటూ పోవాలి. బోన్స్ నొప్పి వస్తాయి ఎర్త్లోకి వచ్చినప్పుడు. అలాగే అంత ఇరుకైన ప్లేసుల్లో కూడా వాళ్ళు రీసెర్చెస్ చేయాలి. అయితే ఈ 9 నెలలు సునీత విలియమ్స్ స్టేషన్లో ఉండి ఏం చేసిందో చూద్దాం. అయితే ఇక్కడ ఒక మేజర్ ఆస్ట్రోనాట్ టైం టేబుల్ ఐఎస్ఎస్లో చూస్తే ఖచ్చితంగా 4 సార్లు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి తప్పకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. అలాగే రిచ్ న్యూట్రియంట్ ఫుడ్స్ తీసుకుంటారు. మెయిన్లీ క్యాప్సూల్స్ తీసుకుంటారు, విటమిన్ క్యాప్సూల్స్, అలాగే ప్రోటీన్ క్యాప్సూల్స్ తీసుకుంటారు. వాళ్ళు రియల్ ఫుడ్ తినడం అంటే ఇట్స్ వెరీ వెరీ రేర్. అండ్ ఆల్సో అంత ఇరుకైన ప్లేస్లలో వాళ్ళు ఉండడం కష్టమే. అయితే అక్కడ వాటర్ అండ్ ఫుడ్ కూడా ఇద్దరికి చాలా తక్కువగా లభిస్తుంది.
ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చారు కాబట్టి వాళ్ళకి అక్కడ కూడా ఒక ప్రాబ్లం అవుద్ది. వాళ్ళు వాటర్ని కూడా వాళ్ళ యూరిన్ నుంచి రీసైకిల్ చేసి మరి తాగుతారు. మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టంగా ఉంటుందో మనం ఐఎస్ఎస్లో ఉండడం. అలాంటిది 8 రోజులే ఉంటానని తెలిసాక 9 నెలలు ఉండాల్సి వచ్చింది సునీత విలియమ్స్కి. అండ్ ఈరోజు తిరిగి సునీత విలియమ్స్ అట్లాంటిక్ ఓషన్ త్రూ ఎర్త్కి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఆమెకి ఇప్పుడు లాట్స్ ఆఫ్ సర్జరీ చేస్తారు, మెడికల్గా కూడా చూస్తారు. అండ్ ఫైనలీ ఆమె ఓకే అని తెలిసాక అక్కడ నుంచి కూడా ఆమె నడవడానికి ట్రై చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చాక కూడా కంపల్సరీ 4 to 5 hours ఎక్సర్సైజ్ చేస్తే తప్ప ఆ బోన్స్ ఎర్త్కి అలవాటు కావు. సో ఇది దిస్ వీడియో ఇస్ అబౌట్ సునీత విలియమ్స్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.